12 సంవత్సరాల క్రితం న్యూజిలాండ్లో పనిచేస్తున్నప్పుడు సైమన్ రైవ్లీ అనేటువంటి ఒక సీనియర్ పీడియాట్రిషియన్, న్యూజిలాండ్లోనే వన్ ఆఫ్ ద ఫస్ట్ పీడియాట్రిషియన్ ఆయన అప్పుడే అన్నారు, అప్పుడప్పుడే ఇవి మెల్లగా పెరుగుతున్నాయి ఈ సోషల్ మీడియాలు, ఈ వాట్సాప్. ఇఫ్ యూ యూజ్ స్క్రీన్ యాజ్ ఎ బేబీ సిటర్, ఐ థింక్ యూ విల్ లూజ్ యువర్ చైల్డ్, ప్లీజ్ డోంట్. అప్పటికి ఇంకా రీసెర్చ్ అంటే పబ్లిష్ అవ్వలేదు. ఆ తర్వాత ఆయన అన్న మాటలు అక్షరాల నిజం, అది జరుగుతున్నది. అది అంటే దానికి రీసెర్చ్ కూడా అక్కర్లేదు, కామన్ సెన్స్ కదా. సో ఇప్పుడు నేను ఒక స్కిల్ సోషల్గా అందరితో కలవాలి అంటే నేను అది నేర్చుకోవాలి. సో ప్రధానంగా ఆటిజం అనేటువంటి సమస్య, అంటే బిడ్డ తనంతో తాను కొంత, అంటే అదే కారణం అని చెప్పలేము, దురదృష్టవశాత్తు ఈ కోవిడ్ తర్వాత అటువంటి లక్షణాలు పిల్లలు ఎక్కువ చూస్తున్నాం. కాబట్టి దయచేసి స్క్రీన్ అలవాటు మానిపించండి, పిల్లలతో సాధ్యమైనంత ఎక్కువగా సమయం కేటాయించండి. ఒకవేళ మీరు నిజంగానే బిజీ ఉండి మీరు సమయం కేటాయించకపోతే మీరు డబ్బులు పెట్టే పరిస్థితి ఉండి ఒకరిని కావాలంటే పెట్టుకోండి, కానీ స్క్రీన్ మాత్రం ఇవ్వకండి. సో అంటే అదర్ కేట్ అండ్ ఎట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్, తర్వాత చిన్నమ్మ, అత్తమ్మ, వాట్ ఎవర్. అండ్ ఆల్సో అదర్ ఇంపార్టెంట్ ఈజ్, ఓకే అన్నిసార్లు అన్ని రోజులు ఉండకపోవచ్చు, అట్లీస్ట్ వారాంతంలో కానీ లేకపోతే కొద్ది రోజులకు ఒకసారి ఆ సోషల్ గ్యాదరింగ్స్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.